ఏపీలో కూటమితో జట్టు కట్టడం కంటే ఒంటరిగా పోటీ చేయడంపై కాషాయ పెద్దలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ అడుగులు కూడా ఆ దిశగానే పడుతున్నాయి. హైకమాండ్ దూత శివప్రకాష్ నేతృత్వంలో విజయవాడ వేదికగా జరిగిన కోర్ కమిటీ మీటింగ్లోనూ పార్టీ బలోపేతంపైనే నేతలు చర్చించడం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. కొత్తగా చెప్పేదే ఉందండి, పైన నిర్ణయం చేస్తారు, మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదమ్మా, పొత్తుల గురించి ఒక క్లారిటీ పైన మా నాయకత్వం ఇచ్చేంత వరకు మేము 175+25 మేము ప్రిపేర్ అవుతాం. బీజేపీ తమతో కలిసొస్తుందని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాయి టీడీపీ, జనసేన. అభ్యర్థుల ప్రకటన రోజే కాదు, తాడేపల్లి బహిరంగ సభలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై తన ఆశను బలంగానే వ్యక్తం చేశారు. బీజేపీ ఆశీస్సులు ఉంటాయని, ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోంది. ఒకవేళ బీజేపీ విడిగా బరిలో నిలిస్తే మాత్రం ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం, అది విపక్షానికి నష్టం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కమలం ఎంట్రీ కోసం కన్నార్పకుండా ఎదురుచూస్తోన్న టీడీపీ, జనసేన ఏం చేస్తాయన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికీ తాము బీజేపీతో ఉన్నామన్నది జనసేన నేతల మాట. అంతేకాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ఏ చిన్న అవకాశమూ ఇవ్వబోనని మొదటి నుంచి చెప్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీ తీరు పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీ కలిసొస్తే ఎన్నికల పోరులో మరింత బలమని భావిస్తోన్న టీడీపీ అదే జరగకపోతే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందన్నది చర్చనీయాంశమవుతోంది.